హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించి పర్మనెంట్ జాబ్ వేకెన్సీస్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా మనం చూద్దాం. ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది ఏంటి అనేది. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇది ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజ్, ఇది ఒరిస్సాలో ఉంది, గంజాం. సో ఎవరైతే విశాఖపట్నం అంటే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత అబ్జార్ప్షన్ నోటిఫికేషన్ వచ్చి మీరు ట్రాన్స్ఫర్ మీ లోకల్ ఏరియాకి ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటంటే ఓన్లీ 10th పాస్ అయితే చాలు. ఇది ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజ్ సంబంధించి గంజాం డిస్ట్రిక్ట్ ఒరిస్సాలో ఉంది. సో ఇది 45 days దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్. సో ఇది నిన్న ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్కి వచ్చింది. ఆల్మోస్ట్ December 15 వరకు టైం ఉంటుంది. December 14 వరకు టైం అనేది ఉంటుంది, 14-13 వరకు. సో వీలైనంత వరకు అప్లికేషన్ త్వరగా పోస్ట్ చేసేయండి. అది ఎలా పోస్ట్ చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇది వేకెన్సీస్ వచ్చేసరికి ఫైర్మ్యాన్ వేకెన్సీస్. సో ఓన్లీ 10th పాస్ అయితే చాలు. టోటల్గా 15 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. అన్రిజర్వ్లో 7, ఎస్సీలో 2, ఎస్టీలో 1, ఓబీసీలో 4, ఈడబ్ల్యూఎస్లో 1 వచ్చింది ఒక వేకెన్సీ. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఒక వేకెన్సీ పర్టికులర్గా ఇచ్చారు. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి జనరల్ క్యాండిడేట్స్కి 18 to 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 18 to 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 18 నుంచి 30 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫైర్మ్యాన్ ఇది పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 2, అంటే ఇప్పుడు ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ స్కిల్కి ఎంతైతే శాలరీ వస్తుందో అంతే వస్తుంది. ఇంకా ఫైర్మ్యాన్ 19,900 బేసిక్ పే ఉంటుంది. ఇందులో మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇందులో వచ్చేసరికి 10th పాస్ అయ్యి ఉంటే చాలు. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుంది, అది కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ఇంకా మస్ట్ బి ఫిజికల్లీ ఫిట్ అండ్ క్యాపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ స్టెనియస్ డ్యూటీస్. సో హైట్ ఏంటంటే 165 centimeters అనేది ఉండాలి. అండ్ 2.5 centimeters హైట్ షెల్ బి అలౌడ్ ఫర్ ది మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎస్టీ వాళ్ళకి అయితే 2.5 centimeters తక్కువ ఉన్నా కూడా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ చెస్ట్ అండ్ ఎక్స్పాండెడ్ అయితే 81.5 centimeters, చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే 85 centimeters. వెయిట్ మినిమం 55 kgs అనేది ఉండాలి. ఇంకా మీకు టెస్ట్ ఎలా ఉంటుందంటే ఒక మనిషిని అంటే క్యారింగ్ ఏ మ్యాన్ ఫైర్మ్యాన్ లిఫ్ట్ 63.5 kgs టు ద డిస్టెన్స్ ఆఫ్ 183 meters విత్ ఇన్ 96 seconds. ఒక మనిషి ఆల్మోస్ట్ 64 kgs ఉన్న ఒక మనిషిని 183 meters తీసుకొని వెళ్ళాలి విత్ ఇన్ 96 secondsలో. అండ్ క్లియరింగ్ 2.7 meters వైడ్ డిచ్, ల్యాండింగ్ ఆన్ బోత్ ఫీట్ అంటే లాంగ్ జంప్ ఉంటుంది. తర్వాత క్లైంబింగ్ 0.3 meters వర్టికల్ రోప్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి మీకు. సో ఇన్ కేస్ మీకు ఫైర్ ఫైటింగ్లో కానీ ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నా అటాచ్ చేసుకోవచ్చు. మీకు ప్రొవిజన్ పీరియడ్ అనేది 2 years అనేది ఉంటుంది. తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవచ్చు. ఇది అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. అది ఇంకా పర్టికులర్గా అడ్రస్ అయితే ఇచ్చారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ సెండ్ దేర్ అప్లికేషన్ యాజ్ పర్ ఫార్మెట్ అటాచ్డ్ టు అని. సో కమాండెంట్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజ్ ఈ ఒడిశా సంబంధించి పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చారు, దీన్ని మీరు పెట్టుకోవచ్చు. మీకు ఇందులో అప్లికేషన్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫ్ ఎన్వలప్ కవర్ మీద అప్లికేషన్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫ్ ఫైర్మ్యాన్ ఈస్ కేటగిరీ అంటే జనరల్, ఓబీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ, ఈడబ్ల్యూఎస్ అని పెట్టుకోవాలి ఎన్వలప్ కవర్ మీద. తర్వాత ఎన్వలప్ కవర్ మీద ఒకవైపు 2 address, ఒకవైపు ఫ్రమ్ అడ్రస్ రాస్తారు. 2 address వాళ్ళ అడ్రస్ రాస్తారు. ఇంకా ఫిజికల్గా మీరు ఓకే అనుకుంటే ఫిజికల్ టెస్ట్కి అంటే హైట్ మీరు ఉన్నారు అంటే మీరు డెఫినెట్గా అప్లై అయితే చేయండి. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు. ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీషు ఇవన్నీ రిలవెంట్గా ఉంటాయి. ఇంకా సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, ఏ కాపీ ఆఫ్ ఆల్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ప్రాపర్లీ సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకోవాలి. బై అటాచ్ ది అప్లికేషన్
Original certificates or documents will be produced by the individual at the time of physical or written test. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఎగ్జామ్లో అంటే ఎగ్జాము లేదంటే ఫిజికల్ టెస్ట్ అన్నీ ఒకేసారి ఉంటాయి, ఆ టైంలోనే మీకు పెడతారు. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, 10th మార్క్ లిస్ట్, ఫోటోకాపీ ఆఫ్ ఓబీసీ డ్యూలీ అటెస్టెడ్ బై సెల్ఫ్ ఫర్ రిజర్వ్ పోస్ట్స్, అంటే మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకోవాలి. అండ్ నేటివ్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అటెస్టెడ్ బై ది ఫ్రంట్ ఆఫ్ గెజిటెడ్ ఆఫీసర్స్. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అని అడిగారు, మీరు అన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ది పెట్టేసుకుంటే సరిపోతుంది. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోల మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్లు అయితే కంపల్సరీగా ఉండాలి. 1 పేస్టెడ్ ది అప్లికేషన్స్ ఫ్రమ్ అప్లికేషన్ ఫామ్ మీద 1 అండ్ అనదర్ టు బి పాస్డ్ ఇన్ ది కాల్ లెటర్ టు బి ఇష్యూడ్. సో కాల్ లెటర్ మీద 1, అప్లికేషన్ ఫామ్ మీద 1 ఉండాలి. అండ్ ఏవైనా ఓవర్ రైటింగ్ కానీ ఎరైజింగ్ కానీ కొట్టువేతలు కానీ ఉంటే రిజెక్ట్ చేసేస్తారు. ఆధార్ కార్డు పెట్టాలి. ఇవి అప్లికేషన్స్ మనం అటాచ్ చేసి వితిన్ టైంకి మనం పంపించాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ ఎప్పుడు ఏంటి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఒక లెటర్ రూపంలో పంపిస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ చూద్దాం. అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది కూడా మనం తెలుసుకోవటం మంచిది. సో అప్లికేషన్ ఫామ్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకొని చదువుకోవచ్చు, ప్రింట్ తీసుకుంటే చాలు. ఇక మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజ్, గోల్బందా, ఒరిస్సా. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఇచ్చారు కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, కేటగిరీ ఏం కేటగిరీ, ఫుల్ నేము, జెండర్ మేలా ఫీమేలా, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, లాస్ట్ డేట్ అప్లికేషన్కి అంటే నిన్న పడింది కాబట్టి నోటిఫికేషన్ నిన్నటి నుంచి 45 days యాడ్ చేసి అక్కడ మీరు వేయండి. నేషనాలిటీ, రిలీజియన్ ఏంటి, మార్షల్ స్టాటస్ మ్యారీడా అన్మ్యారీడా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ యాడ్ చేస్తారు. సో ఇంకా ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు పబ్లిక్ సెక్టర్స్లో కానీ ప్రైవేట్ సెక్టర్స్లో అంటే ఎగ్జామ్స్లో మీరు రిజెక్ట్ చేయబడరా లేదంటే డిబార్ చేయబడరా అంటే నో అని పెట్టండి. కోర్ట్ కేసెస్ ఉన్నాయంటే నో. అండ్ ఇఫ్ ఎనీ క్లోజ్ రిలేటివ్స్ వర్కింగ్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజ్లో ఎవరైనా వర్క్ చేస్తే ఎస్ అని పెట్టండి, లేదంటే నో. సో డిక్లరేషన్ పెట్టండి, సిగ్నేచర్. ఓకే, క్యాండిడేట్స్ క్యాపిటల్ లెటర్స్లో సిగ్నేచర్ పెట్టి కింద క్యాపిటల్ లెటర్స్లో పెట్టండి. ప్లేస్ ఎక్కడి నుంచి పంపిస్తున్నారు, డేట్ కంపల్సరీగా వేయండి. ఇందులో ఏది వేయకపోయినా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇంకా కాల్ లెటర్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్, ఇక్కడ కూడా ఫోటో అందించి ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయించండి. పైన కింద అంటే ఈ 2 ఫొటోస్ కూడా కంపల్సరీ గెజిటెడ్ ఆఫీసర్తో సంతకాలు చేయించండి. పోస్ట్ అప్లైడ్ ఫర్ ఫుల్ నేము, ఫాదర్ నేము, ఫుల్ అడ్రస్, అంతే. అక్కడ వరకే రాయండి, ఇంకేమీ రాయనవసరం లేదు. ఎందుకంటే మీరు ఏదైతే ఫిల్ చేశారో అదే మీకు అడ్మిట్ కార్డ్ కింద వస్తుంది. ఇంకా ఇది ప్రాసెస్. సో వీలైనంత త్వరగా పోస్ట్ అయితే చేయండి. ఎవరైతే హైట్ ఉన్నారు, ఏజ్ ఉంది అన్న వాళ్ళకి డెఫినెట్గా ఒక మంచి అవకాశం. మీరు సపోజ్ ఒక వైజాగో లేకపోతే సికింద్రాబాదో అంటే హైదరాబాదో ఈ కేటగిరీ వాళ్ళైతే మీ లోకల్ అబ్జర్వేషన్ నోటిఫికేషన్లో ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.